గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ఎస్ వ్లాగ్స్. నేను చెప్పినా కదా ఊటీకి వెళ్తున్నానని. అయితే అక్కడ మాకు వీడియో తీయటానికి కాలే అనమాట. అందుకని టీ గార్డెన్లో వీడియో తీయటానికి అయిందని వీడియో తీస్తామన్నమాట. ఇక టీ గార్డెన్ మొత్తం స్నో పడుతుంది. నేనైతే గ్లౌజులు వేసుకున్నా, కానీ ఫోన్ పనిచేయట్లని నాకు గ్రీన్ కలర్ గ్లౌజులు అది మంచిగా పట్టట్లే అని, అంటే స్క్రీన్ టచ్ అయ్యేటట్టు రాదు కదా, అందుకని తీసేసిన. ఫుల్ చలి ఉంది గాయ్స్. నేను చూడండి మొత్తం స్వెటర్ వేసుకున్నా, అంత చలి ఉంది. ఇందాక మొత్తం ఇట్లా అయిపోయింది. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసుకోవచ్చు. చలి తగ్గిన తర్వాత గైస్ నేను ఇందాక ఇట్లా వీడియో తీయకి వెళ్తే ఇక్కడ నుంచి ఇట్లా అని అమ్మ దాన్ని మాత్రం టచ్ చేయలేదు గైస్. ఏంటి తెలుసా గైస్, ఇవ్వండి ఇక్కడ జలగలు ఉంటాయని చెప్పారు, కానీ ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి, ముళ్ళు ఆకులు. ఏందో మీకు తెలుసు కామెంట్ చేయండి. నాకు గుచ్చుకున్నా కానీ ప్యాంటు గుచ్చుకొని లోపల గుచ్చుకున్నా, అంటే బ్లడ్ తాగదామని ఇట్లా గుచ్చుకుంది అంతే. ఇక్కడ జలగలు ఉంటాయని చెప్పారు, కానీ ఇక్కడ స్ప్రే కొడతారేమో, కానీ అక్కడ కింద మాత్రం జలగలు ఉంటాయని చెప్పారు. కింద ఎలా లేదంట. ఇవ్వండి మీకు అక్కడ కనపడుతుందా అండి, ఇక్కడ మొత్తం కొండ. అరే అది చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది గైస్ అక్కడ. అవునండి, వెళ్ళి చూపిస్తానండి. ఒక 5 నిమిషాల కిందకి వెళ్ళి చూపిస్తాను. అది ఉంది గైస్ అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ పేర్ కేజీ స్టార్ట్ ఫ్రమ్ ₹400 అంట గైస్. 400 చాక్లెట్ ఒక్కటి 400. వామ్మో, నాకు ఎందుకు ఇక్కడ జలగలు ఉంటాయని భయం వేస్తుంది. అవ్వండి ఇక్కడ ఫోటోలు పెట్టి తీయవచ్చు. 200 అంట. అవ్వండి అక్కడ మీకు బుట్ట కనపడుతుంది, బుట్ట. అక్కడ ఒక అంకుల్ కూర్చొని బుట్ట కనపడుతుందా, అక్కడ ఆ బుట్ట తీసుకొని ఒకవేళ మీరు వస్తుంటే అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా అంటే ఊటీకి వస్తున్నారంటే దాన్ని తీసుకోండి గైస్. ఇవ్వండి టీ గార్డెన్ అన్నమాట. ఇంకా ఒక చోటుకి వెళ్ళినా అనమాట, చాలా చోటుకి వెళ్ళినాం, కానీ అక్కడ వీడియో తీయటానికి అవ్వదని చెప్పారు అనమాట. సరేలే అని వీడియో తీయలేదు. ఇక్కడ వీడియో తీయటానికి అవుతుందని, ఫొటోస్ అవన్నీ బాగుంటాయని ఇక్కడ తీసిన అమ్మ. ఓకే అక్క ఇందాక మాత్రం ఈ మొత్తం నిండిపోయింది కలిసి. అక్కడ నుంచి ఆ కొండ వరకు నిండిపోయింది స్నో మొత్తం, కానీ కింద పడలే. అంటే ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ వరకు మొత్తం నిండిపోయింది గైస్. ఎందుకంటే ఇప్పుడు కూడా లైట్గా కనపడుతుంది, అక్కడ లైట్గా కనపడుతుంది, చలి పడుతుంది. ఎందుకంటే గైస్ మీకు ఒక విషయం చెప్తాం మర్చిపోయినా, మేము చలి పడుతుంది గైస్. నిన్న మొత్తం ఊటీలో చలి పడుతుంటే ఫ్యాన్ లేదు, అంటే రూమ్లో తీసుకుంటాం కదా మన రెంట్కి, ఫ్యాన్ లేదు. ఎంత చలి పుట్టిందంటే ఫ్యాన్ లేకపోయినా గాయస్ మొత్తం ఇంత లావు దుప్పట్లు వేసుకున్నా, చలి తగ్గట్లే అమ్మా, మామూలు కాదు. ఫ్యాన్ లేకపోయినా ఇంత చలి అంటే ఇంకా చెప్పాలి. టీ గార్డెన్ అండ్ అక్కడ టీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని. ఓకే అక్కడికి ఇప్పుడు ఇంకా వెళ్ళట్లేదు. పైకి వెళ్దాం అనుకున్నా గైస్, కానీ పైకి వెళ్ళటకి అమ్మ ఈ చక్కగా పైకి వెళ్ళటకు భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి కింద పడితే మళ్ళీ జలగలు. అసలుకి గ్లౌజులు వేసుకొని కానీ టచ్ పని చేయదు కదా, అందుకనే గ్లౌజులు వేసుకోలే. ఎక్కడైనా జలగలు ఉంటే మీకు చూపిద్దామని చూస్తున్నట్లా.
అక్కడ మొత్తం స్నోనే గైస్. అక్కడికి వెళ్దా. ఓకే గైస్, నేనైతే అక్కడ అంటే పైన మొత్తం పైకి పోవట్లే, ఓన్లీ నా కార్కి పోతాను. అది అవునని నేను మాత్రం పోతున్నా. జలవులు ఉండాలని భయమవుతుంది, కానీ పోదాం. మీరు కూర్చోమంటే కూడా అంత చేయలేనా గైస్? పోదాం పదండి గైస్. మాకు ఒక్క సిల్వర్ బటన్ వస్తే చాలు గైస్. ప్లీజ్ గైస్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. అమ్మా అమ్మా ఎక్కుతున్నా, ఇక్కడ నుంచి ఎక్కుతుంది. ఈ లీవ్స్ టచ్ చేయొద్దన్నారు ఇల్లు. అమ్మ ఈ లీవ్స్ టచ్ చేయొద్దు. అమ్మ అక్కడ వరకు వెళ్ళాలి ఇప్పుడు నేను. నా వెళ్ళాం బాండి ఎస్ వచ్చేసిన. ఈ కొమ్మ తలిగింది, ఇక్కడ తలిగింది. మొత్తం దుమ్మంటేసింది, మొత్తం దుమ్మంటేసింది. ఇదేంటి బండ ఎక్కడ అమ్మ ఇక్కడ కొమ్మని యూజ్ చేసి వచ్చాను. అమ్మ జంగల్ ఎక్కడ పడతాయి ఇక్కడ వరకు వచ్చిన గైస్. అక్కడికి అక్కడ ఉండే నేను, అక్కడ అంటే అక్కడ కింద మొత్తం ఇక్కడికి వచ్చిన. ఇంకొకటి పైకి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్దాం. అమ్మా అంతర్గాని టాప్లో వెళ్ళాను అనుకున్నా, నాకు ఒక అంకుల్ అంత టాప్లో ఉన్నాడు. ఓకే ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం. అమ్మ దమ్మైతే ఎస్ ఎస్ మనమే టాప్కి వచ్చేసినాం గైస్. అమ్మా ఫైనల్ అక్కడికి పోయాను నేనైతే. ఎక్కడికి అయితే నేను పోలేను అయితే. ఇవ్వండి ఈ టాప్ వరకు వచ్చేసి మొత్తం. అవునండి ఇక్కడ మొత్తం కొండ మేము అంటే మొత్తం పైన ఉన్నాం గైస్. రప్పలేసుకొని ఇంకా పైకి వెళ్ళా అంటారా? అదండి గైస్, అక్కడ మీకు చికెన్ పడుతుందా? అదే ఎగిరిపోయింది. అందరికైనా పైకి వచ్చేసిన గైస్. ఇక్కడ ఎవ్వలేడు నా చుట్టుపక్కల. ఓ షిట్ మ్యాన్. అమ్మ అమ్మ గైస్, ఇప్పుడు నేను కింద పెట్టదు కానీ అమ్మా భయమవుతుంది గైస్. సరే ఇంకొద్ది టాప్ వెళ్దాం అంటారా? ఇంకా నాకు ఎందుకో భయం అవుతుంది. వాడి కారుకి రాడు గైస్. ఓకే వెళ్దాం ఇంకా కిందకి మొత్తం. ఇంత కష్టపడి పైకి అక్కడ ఒక అంటుంది నా కష్టం మొత్తం ఫలితం పీకాలి. అయినా నువ్వు నేను పైకి ఎక్కేస్తా. నా చుట్టుపక్కల ఎవరు ఉండొద్దు పైకి. ఓకే గైస్, ఇక్కడ చూసుకుని అయితే మనం చాలా గైస్. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? అండ్ అక్కడ పక్షి ఉంది. మా అమ్మ నాకైతే బామేస్తుంది. చాలా పైకి వచ్చా, ఇంకొద్ది పైకి వెళ్దాం. ఇక్కడ రెండు ముళ్ళు ఉన్నాయి. మరి ఎవరికైనా గుచ్చుకుంటే అయిపోతారా? ఏంద్రీ ముళ్ళు? వామ్మో గైస్, మామూలు పైకి గైస్. గైస్ మీకు ఇందాక ఒక చూపించాలి మాయమైపోయింది. హే ప్రభు గైస్, మీకు ఇందాక అటు చూపించిన కదా, అటు సైడ్ ఇటు సైడ్ చూపించిన ఒక టవర్ ఉందిగా, అది చూడండి ఇప్పుడు లేదు అసలు. మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. అసలు మామూలుగా కాదు అసలు.
వాము అమ్మా కిందకి వెళ్దాం గైస్. కిందకి వెళ్దాం అండి వెళ్దాం. గాయస్ చూడండి చూడు స్నో ఎట్లా వస్తుంది ఇంత పైకి. అది మేఘాల స్నోనే ఏమో నాకు కూడా తెలియదు. ఓకే స్నోనే అనుకున్నాం. ఓకే అక్కడ చిన్నగా కదులుతుంది చూడండి. సరే ఇంకెళ్దాం బండి లెట్స్ గో. కిందకి వెళ్ళిపోదాం. కానీ నాకు అక్కడికి వెళ్ళకపోతే వద్దులే నాకెందుకో తేడా కొడుతుంది. సరే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. తేడా కొట్టినా ఏం ఓకే గైస్ నీకు సౌండ్ వస్తుంది. లగెత్రు సౌండ్ అయితే వచ్చింది. అమ్మా గైస్ మనైతే వచ్చేసినాం. ఇప్పుడు కింద దిగినా అంటే ఏమో యూట్యూబ్ ఛానల్ అని అడుగుతుంది. నేను చెప్పాను తెచ్చుకో. కింద దిగేటప్పుడైతే మామూలుగా కాదు గైస్. ఇప్పుడు ఈ సందులో నుంచి వెళ్ళాలంటే పెద్ద షట్. ఓకే 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 వచ్చేసాం. ఓకే గైస్ వచ్చేసినాం. జలగాలి ఇప్పుడు ఒంట్లో ఏడుంటాయి నాకు సంబంధం లేదు. అంత పైకి పోయినా అమ్మా అంత పైకి పైన అమ్మా ఆఖరికి కిందకు వచ్చేసిన గైస్. ఆ కారుకు పోయినా కారుకి వచ్చినా మళ్ళా టవర్ కనపడుతుందా ఏడ అసలు. అమ్మా టవర్ అయితే కనపడట్లే. అమ్మా అమ్మా గాయస్ నాకు తెలిసి నా ఫోన్లో క్లారిటీ రావట్లే అనుకుంటా. అందుకని మేము న్యూ కెమెరా తీసుకుంటున్నాం. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత న్యూ కెమెరా ఆర్డర్ పెడతాం గాయస్. అంటే అది ఉంటుంది కదా, ఇదేంటిరా నాకు మర్చిపోయినా, అదే కెమెరా ఉంటుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తా గాయస్. ఓకే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. లేకపోతే ఇట్లానే అంటే కొద్దిగా వీడియో పాస్ చేసి మళ్ళీ పెడదాం అంటారా. ఇప్పటికే 30 minutes అయింది. అంటే 30 నాకైతే పైకి వెళ్ళబుద్ధి అవుతుంది గాయస్. పైకి వెళ్ళబుద్ధి. ఓకే మా డాడీ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇవ్వండి గైస్. నాకు అక్కడైతే ఆకలి ఎందుకు గైస్ అక్కడ క్రౌడ్ ఉంది. వెళ్ళి చూసేద్దాంపా అండి. లెట్స్ గో. నాకు టైం నేను మొహం మీద పడేది ఇప్పుడు వచ్చి కెమెరా. అక్కడ ఫోటోలు తీసుకుంటారు. మనం ఎందుకు అలా డిస్టర్బ్ చేయటం అని ఇది వచ్చేసింది సైడ్కి. గైస్ ఇప్పుడు నాకు ఒంట్లో ఏదో జలగోలు ఉండో అని అనిపిస్తుంది. అరే ఇటు రోడ్డు లేదురా నాయన. ఇప్పుడు ఎట్లా కింద దిగా నేను. ఓకే ఎట్లా కట్ట కింద దిగట. ఇప్పుడు మనమైతే ఇక్కడ దాటింది. వచ్చుగో ఇక్కడ గైస్ మీరు ఎట్లనే సపోర్ట్ చేస్తుంటే నేను మా ఇటు వచ్చినాం గైస్. ఏంటిది ఇక్కడ నుంచి కొన్ని అదే
ఇటు ఇటు ఉందిరా బయటకి ఇటు ఉంచుకొని పక్కన బయటకి ఇటు ఓకే మనం అయితే ఇప్పుడు వెళ్దాం. అక్కడ ఎందుకు క్రౌడ్ ఉంది ఏమోలే సార్ మనకైతే ఫస్ట్ కిందకి వెళ్ళిపోదాం మనం. అమ్మ ఇవ్వండి గైస్ మా అక్క ఛానల్ స్టార్ట్ చేయాలి ఇంకా అంటే ఛానల్ అంటే వీడియో స్టార్ట్ చేయలే. ఏమండి ఇక్కడ అంత జలుగులు ఉంటాయి ఎందుకు ఎక్కడ ఉన్నాయి మనకు కనపడట్లే. ఓ గైస్ ఇక్కడ ఎంత అబ్బా చల్లగా ఉంది. ఇక్కడ మొత్తం చెట్టు మొత్తం కవర్ అయిపోయింది మొత్తం అంటే మొత్తం. కవర్ అయిపోయింది గైస్ మామూలు కాదు. అర్రే మళ్ళీ వచ్చింది గైస్ నోని కింద దిగంగా వచ్చేసింది. అబ్బా గైస్ ఇక్కడ మాత్రం మామూలు చెల్లి లేదన్నమాట. ఇక్కడ ఇప్పుడు అది మొత్తం జలగలు ఉంటాయి అందులోకి నేను దూకుతా జలగలు మొత్తం నాకు ఓడి పంపుతుంది. ఏమో గైస్ ఇప్పుడు జలగలు ఉంటావు ఉండవు నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళబోతాయి కానీ ఎంట్రన్స్ లేదు బాబా ఏమన్నా అసలు గైస్ అక్కడ చూడండి మామూలు కాదు అసలు పైకి వెళ్దాం. ఓకే ఇటు వెళ్దాం సార్. ఏమో గైస్ మనకు తెలీదు. మనం వెళ్ళదు ఆయన మధ్యలో గొడవలకి మనం పేర్లు పెట్టకూడదు. పెళ్తే మనకు కూడా అయిపోతుంది. ఓకే అమ్మా డాడీ అర్రే అర్థం మరి ప్యాక్యా బాబా గైస్ స్నో చూడండి ఎట్లా పడుతుందో. మనం పైకి వెళ్ళాం ఒకసారి. పైకి ఈ చిన్న దారి నుంచి వెళ్తున్నా. మా మమ్మీ వాళ్ళు ఏం కాదు నా దగ్గర ఫోన్ ఉందిగా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. కనుక్కోటాక అక్కడ ఏమున్నాయి అమ్మా చూస్తున్నా. అదిగోండి అక్కడ ఉన్నారు. ఊరుకో అవునండి గైస్ అక్కడ అరే అవునండి అక్కడ ఉన్నారు. అక్కడ ఫోటోలు తిరుగుతారు. మా అక్కేమో మా డాడీకి ఏదో చెప్తుంది. ఇక్కడ ఏమో ఫోటోలు ఎగుతారు. అబ్బా అవునండి గైస్ మా డాడీ అమ్మాయి ఇంత పైకి వచ్చినా మళ్ళా ముగ్గులు పోయినాయి గైస్. నేను పోయి సరే ఉన్నాయిరా ఓకే ఉన్నాయి ఓకే వెళ్దాం. నేను మీకోసం వెతుకుతానా షర్ట్ వేసుకొని ఫోటో దిగుతా. నాకు షర్ట్ అంటే ఇష్టం లేదు కదా. వస్తున్నా
వద్దులే ఒక్క నిమిషం మాకు వస్తా. సరే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అంతలోకే బాయ్ గాయస్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్ గాయస్. ఇప్పుడు వెళ్తామంటారా గాయస్? గాయస్ ఇక్కడ ముళ్ళు మాత్రం ఇంత లావు ఉన్నాయి. ఆగండి, ఇవ్వండి. ఏంది ఏదది? ఇక్కడే కదా చూసింది. ఇది ఉంది గాయస్. ఇదిగోండి ఇంత 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 ఇంత. ఇదిగోండి గాయస్ ఇంత ముళ్ళులు ఉన్నాయి. గుచ్చుకుంటే ఒకవేళ గుచ్చుకుంటే ఏడా మామూలుగా ये प्रभु हे नाम कृष्ण जगन्नाथ तो प्रेमादुन ये क्या हुआ? ఏంది గైస్ ఇది? తెల్లగా అయిపోయింది మొత్తం. తెల్లగా అయిపోయింది. స్నో మాత్రం మామూలుగా కూడా వచ్చాయి గైస్. అక్కడ ఎవరు చెప్పు కింద పడ్డది. గ్రీన్ కలర్. అమ్మా ఓకే గైస్. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు కారు ఎదురముంది. సరే నెక్స్ట్ ఏడుకి వెళ్తామో ఒకసారి మన డాడీని అడుగుదాం. డాడీ ఎడురా? డాడీ ఎడురా? ఓకే గాయస్ ఇక్కడ ఉన్నారు. కింద ఉన్నారా? లేరా ఉన్నారా గైస్? మీకు కనపడితే చెప్పండి. ఒర్రీ గైస్ వాళ్ళు చూసి ఎంత దూరం వెళ్ళారా? అదిగోదుకోండి చిన్నగా కనపడుతుంది చూడు. అక్కడ అంత దూరం వెళ్ళారా గైస్? ఇంత స్లో చూడండి ఎట్లా పడుతుందో. మన చుట్టుపక్కల మొత్తం స్నో నిండిపోయింది. ఊటీకి వచ్చినప్పుడల్లా గ్లౌజులు వేసుకోవటం మర్చిపోకండి. గ్లౌజులు కొనుక్కోండి. ఆడే 80 రూపీస్ అనమాట చిన్నపిల్లలది. పెద్దలది ఒక 90-100 ఉంటుంది. కొనుక్కోండి గాయస్. ఈసలికి మనం ఆగలేం. గోడను టచ్ చేస్తే అదే రూమ్లో గోడను టచ్ చేస్తే చచ్చిపోయాను. అయిపోయింది ఆ పడ అయిపోయాను గైస్. ఇగోండి గైస్. మ్యాన్ గైస్ ఈ కొమ్మ గుచ్చుకోండి గైస్. ఇక్కడ గుచ్చుకోండి గైస్. అబ్బా ఇక్కడ గైస్ ఇక్కడ గుచ్చుకోండి. సరే ఒకట్లే తగ్గిపోతుందో లేదో నొప్పి వస్తుంది. ఓకే గాయస్ అంత పైకి వెళ్ళచ్చు గైస్. వాళ్ళు డాడీ వాళ్ళు ఏరు అసలు. ఓకే గైస్ మనం వెళ్ళి మన డాడీ వాళ్ళని కలుగుతాం. అది కానీ అక్కడ తల్ల సెట్ వేసుకొని ఉంచుతారు కదా. వెరీ చూడు. అరే లోపలికి వెళ్తారు. మనం ఏదో వస్తున్నాం. వెళ్దాం మనం. గైస్ నాకు ఇక్కడ ఒకటి కనపడ్డది గైస్. అదేమన్నా అదేనా కొంపది నాకు సెల్ఫీ స్టిక్ అదేనా అసలు? అదే అనుకుంటున్నా, తెలియదు గైస్. నాకైతే తెలియదు. జలగ అంటే నల్లగా ఉంటుందో నాకు తెలుసు. ఇంకా సాగుతుంది, ఉప్పేస్తే చచ్చిపోతుంది. ఉప్పైనా లేకపోతే ఏదో వేస్తే చచ్చిపోతుంది నాకు తెలుసు. కానీ జలగా వేస్ట్ బ్లడ్ తాగుతుంది. మంచి బ్లడ్ కొన్నిసార్లు తాగుతుంది. అది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా మంచిదే గైస్. ఇక్కడైతే బస్సులు మొత్తం ఉన్నాయి.
నేను వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత మాకు కలుద్దాం. వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం గాయస్. బాయ్ గాయస్. ఇక్కడైతే ఒక టీ పొడి అంటే టీ గార్డెన్ ఆకులు తీసుకొని కలెక్ట్ చేస్తారు అన్నమాట. అందుకని ఇక్కడ ఎక్కువ రష్ వేరే ప్లేస్కి వెళ్తే వేరే ప్లేస్ కానీ ఇక్కడే తిరుగుతాను నేనైతే. కానీ కార్ రాలే కదా, కార్ వస్తే వెళ్దాం. కార్ రాలే. మంచిగా పోయింది గాయస్. అక్కడ మొత్తం మంచిగా ఉంది కదా, కానీ అది వెళ్ళిపోతుంది, గాలికి వెళ్ళిపోతుంది. ఇంకా రాత్రి సరే అమ్మో దుప్పట్లు వేసుకొని పండాలి రాని తగడి స్వస్థతకి. ఓకే గాయస్, నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్ గాయస్. నేనైతే చాక్లెట్ తీసుకున్నా. చాక్లెట్ బాగుంది గాయస్, సూపర్ అదిరిపోయింది. కిడ్స్కి చాలా నచ్చుతాయి, అంటే నాకు కూడా నచ్చింది, చాలా నచ్చుతుంది గాయస్ కిడ్స్కి. బాగుంది. ఒకవేళ ఊటీకి ఎప్పుడైనా వస్తే టీ గార్డెన్కి వస్తే ఇక్కడ ఉన్నాయి, బాగుంది నిజం గైస్. సారీ గైస్, ఎందుకంటే నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను, అందుకనే సారీ గైస్. ఈసారి నిజంగా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను గైస్, నిజంగా. బాయ్. హే గాయస్, మనం ఇప్పుడే కార్ ఎక్కుతాం అనమాట. ఇవ్వండి గైస్, కార్ ఇది అనమాట. కార్ ఎక్కేస్తున్నా మనం. కార్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోదాం. బాయ్ గాయస్. మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వచ్చినాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయింది. ఇప్పుడే మేము కింద దిగినాం, క్లియర్ అయిపోయింది గైస్, మొత్తం క్లియర్ అయిపోయింది. మస్తు కనపడుతుంది. ఇది ఇక్కడ నుంచి ఎంత బాగుందో చూసారా గైస్, ఎంత బాగుంది. ఈ వ్యూ మాత్రం మిస్ కాకండి, ఎంత బాగుంది. వాటర్ ఫాల్స్ ఎక్కడో వాటర్ ఫాల్స్ అతిక్క వాటర్ ఫాల్స్ అంత దూరంలో ఉన్నాయి గైస్, బాగున్నాయి గైస్ వాటర్ ఫాల్స్. అదంటే నీళ్ళు ఇట్లా జూమ్ చేద్దామన్నా రావట్లేదు గైస్. కింద లోతుంది. చప్పగా మడుతుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఆగినాం, పైకి వచ్చినాం గైస్. అసలు మామూలు కాదు. ఇంకా రోడ్డు ఎట్లా వేసిరా అంత పైకి, మామూలు కాదు అసలు. ఇంత పైకి వేసారు గైస్. ఇంకా ఇక్కడ నుంచి అంత వ్యూ బాగుంది చూడండి మామూలు వ్యూ. కూర్చో అక్క పక్కన కూర్చో, ఇట్లా కూర్చోండి. ఇక్కడ కూర్చోడకుంది, మళ్ళీ ఇక్కడ కూర్చోడకుంది, ఇక్కడ కూర్చోడకుంది. కింద పోతావా, ఎడపోతావు? అన్నిటి కాడ కింద పడవలే, ఇక్కడ కూర్చో, ఇట్లా కూర్చొని అట్ట పట్టుకుంది. అన్నిటి కాడ నువ్వు అక్క ఇద్దరు కలిసి ఫోన్ చేయండి. ఓకే, ఎడిపోకండి. ఓకే, బాగుంటుంది గాయస్. జరిగినా ఇంకా జరగదు. బాగుంది ఇక్కడికి వచ్చినా జరగమంటారు గైస్.
రోజ్ గార్డెన్ ఎప్పుడో తెలీదు. మొత్తం వ్యూ అసలు అందరికీ ఆపిరని ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ మొత్తం. ఇందాక క్లియర్ అయింది, ఒక 5 minutes క్లియర్ అయిపోయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ నుంచి పడితే ఉంటది గాయ్స్, మామూలు కాదు అసలు. ఫోటోలు చూస్తాం కదా. ఓకే లెట్స్ గో గాయ్స్. మొత్తం బురద బురద అంటే బురద మొత్తం. అమ్మ మొత్తం బురద. కొండలు మాత్రం వ్యూ మాత్రం మామూలు లేవు గైస్. మిస్ అవ్వమాకండి, ఇక్కడికి వస్తే ఒకవేళ మిస్ మాత్రం అస్సలు కాకండి, ఎందుకంటే వ్యూ మాత్రం మామూలు లేదు గైస్. ఇంకా డాల్ఫిన్ న్యూస్ ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇంకేమన్నా ఉన్నాయంటే అంత పైన నాకు ఒక విషయం అర్థం కాదు. అదిగోండి ఎంత మొత్తం కొండల పైన, కొండలు అంటే కొండల పైన ఇల్లులు కట్టుకుంటారు, ఎట్లనో అర్థం కాదు నాకు కూడా. అదండి అదండి ఒక చిన్న గంపాడుతున్నా, అది ఇక్కడే అక్కడ అన్ని ఇల్లులే, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇల్లులే గైస్. మొత్తం అంటే మొత్తం ఇల్లులే, ఇంకా ట్రాఫిక్ జామ్ కదా. ఏంది అవతల కాదమ్మా, ఇటు కూర్చో నాకెళ్ళి. ఊటీకి వస్తే మాత్రం అసలు మిస్ కాకండి, తప్పకుండా రండి కదా. వాళ్ళు మనల్ని ఎక్కించుకోకుండా ఆడకెళ్తారు. ఊటీకి వస్తే మాత్రం ఇవన్నీ మిస్ కాకండి అసలు. అది కాదు ఇప్పుడు డాల్ఫిన్ హౌస్, ఇంకా డాల్ఫిన్ హౌస్ అవన్నీ తెలుగు చూడాలి మనం. ఈ న్యాచురల్ పెడుతుంది, లేకపోతే కట్ చేస్తారో నాకు అర్థం కాదు. ఊటీలో బెంగళూరులో అసలు చెట్లను కట్ చేయరు గైస్, అందుకని ఇక్కడ మొత్తం చెట్లు పెరిగినాయి. ఊటీలో బెంగళూరులో అమ్మో చెట్లు మాత్రం అసలు కట్ చేయరు. మన ఇండియాలో వీటి ఇట్లా పెడితే బాగుంది గైస్. మన ఇండియాలో వీటి ఇట్లా పెడితే ఇండియా అంటున్నా, మన హైదరాబాద్లో వీటి ఇట్లా పెడితే బాగుండు. అన్ని కంట్రీ అంటే అంటే మన ఇండియాకి ఒక్కటి ఇట్లా పెడితే బాగుండు. మిగతా అంటే ఇండియా, రష్యా, మనకి ఏ సపోర్ట్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ అన్ని ఇట్లా పెడితే బాగుండు. మన ఇక్కడ మంచిగా ఉంటుంది, కానీ అందరూ కట్ చేస్తారు గైస్. చెట్టులు మొత్తం ఇట్లా పెడితే బాగుంది. చూడండి ఎంత బాగుందో, గ్రీన్ వాల్ లెక్క. నా ఫోను క్లారిటీ లేదు గైస్, అందుకని నా క్లారిటీ లేదని ఒక న్యూ కెమెరా కొంటున్నాను అనమాట. చూపిస్తాం అది బయట కెమెరా 10,000 అనమాట అది. ప్లీజ్ మీరు ఇట్లనే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళటానికి మాకు ఇంకా వీడియోస్ మంచి మూడ్ చేయబోతు అవుతుంది గైస్. ఇంకోండి ఇక నేను న్యాచురల్ పెడుతుంది అనుకుంటున్నా గైస్. నేనైతే వీటిని కట్ చేయాలనుకుంటున్నా, తెలిసి కట్ చేయాలంటే అంతే పోలీస్కి కేసు అవుతుంది. చేయలేవు. గవర్నమెంట్ ఇట్లా మన హైదరాబాద్లో బిట్ట గవర్నమెంట్ పెడితే బాగుంటుంది, మంచిగా గ్రీన్ వాళ్ళు ఉంటాయి.
అసలు ప్లాస్టిక్ బీటలు యూజ్ చేయట్లేదు గైస్ బెంగళూరులో. అందుకని అక్కడ చెట్లు అంత బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళా ఇక్కడ మీరు అస్సలు మిస్ కాకండి. ఇక్కడ నుంచి పడితే ఏమైనా ఉందా? ఇక్కడ నుంచి పడితే ఏమైనా ఉందా? మామూలుగా ఇక్కడ నుంచి డొల్లుకుంటూ వెళ్ళి ఆ గొయ్యిలా పడతాం అంతే. ధూమ్ ధామ్ దోస్తాం ఎరగా మరగా చేద్దాం అవుతుంది. సరే మళ్ళీ అంటే వేరే చోటుకి వెళ్తాయి కలుద్దాం. అందరు ఇక్కడ ఫోటోలు దిగుతారు గైస్. కలుద్దాం బై గైస్. గైస్ డాల్ఫిన్ నోస్ అంటే ఇది అనుకున్నా. అంటే డాల్ఫిన్స్ ఇట్లా నోస్ ఇట్లా పైకి ఇక్కడ చూస్తే ఇక్కడే అనమాట డాల్ఫిన్ నోస్. వాటర్ ఫాల్స్ ఇదిగోండి ఆ కొండేమో నోస్ అనమాట. నేనేమో డాల్ఫిన్ ఇట్లా ఎగురితే ఏమో అనుకున్నా. ఎన్నెన్నో అసలు పెట్టుకున్నా. చూసేసరికి బుగ్గ పాల్ బుగ్గ పాల్ అయిపోయింది. ఇది ఇంకా చూద్దాం. రోజ్ గార్డెన్ వెళ్ళాలి. రోజ్ గార్డెన్ చాలా ఉన్నాయి గైస్. ఇంకా రోజ్ గార్డెన్ రూమ్ కూడా చూపించాలి గైస్. నేను మీకు రూమ్ కూడా చూపిస్తాను సరేనా. రోజ్ గార్డెన్ అంటే ఇప్పుడు ఇది అయిపోతే వేరే చోటుకి వేరే చోటుకి ఏమి వెళ్తామో తెలీదు. మన ఇండియాలో పోయితే ఇట్లా ఈ ఎండ పడుతుంది గైస్. ఫస్ట్ టైం ఎండ పడుతుంది ఊటీలో. మామూలు చలి కాదు. చూసిరు కదా వామ్మో దాంట్లో మాత్రం మామూలు లేదు. ఎండ ఫస్ట్ టైం పడుతుంది. ఏంటది ఎండ? అదిగోండి ఎండ మామ కనపడ్డాడు. ఆయన కానీ కొద్దిసేపు ఉంటుంది గైస్ ఎండ. ఎండ మాత్రం కొద్దిసేపే ఉంటుంది గైస్. ఏమన్నా ఆల్రెడీ మబ్బులు కూడా పట్టినాయి అక్కడైతే. మబ్బులు కూడా పట్టినాయి గైస్. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది. క్లియర్ ఇస్ ఆల్ క్లియర్. ఇక్కడ ఎంత చిన్నగా కనపడుతున్నాయి కదా అన్నీ. ఇక్కడ కొండ మీద నుంచి చూసి ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఫొటోస్ మాత్రం 1000 దిగండి గాయస్. 1000 అంటే 1000. అన్న మార్నింగ్ వాటర్ ఫాల్స్ పోయింది. ఎప్పుడు వచ్చింది గాయస్? వా ఇవ్వండి నీటి తగ్గేసింది. ఎండ మామగాడు పోతుండు. నీటి తగ్గేసింది. ఎండమామ పోయిండు కథం. అది చెప్పినా కొద్దిసేపు ఉంటాడు ఎండమామ. ఒకటి బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ప్లేస్కి వెళ్తే కలుద్దాం. బాయ్. గైస్ మేమైతే రోజ్ గార్డెన్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది గైస్. అందుకని మళ్ళీ అక్కడ బుడగ ఉంటుందని వెళ్ళాలి. బాయ్ గైస్. మళ్ళీ రేపు వెళ్దాం.